ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. 7 కోట్లతో పట్టుబడ్డ ఎమ్మెల్యే, తీవ్ర టెన్షన్లో సీఎం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. అక్రమంగా తరలిస్తున్న డబ్బును చెక్ పోస్టులు, నగర శివారుల దగ్గర తనిఖీల్లో పోలీసులు పట్టుకుంటున్నారు. లేటెస్ట్గా తూర్పుగోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. నల్లజర్ల మండలం అనంతపల్లి ఎర్రకాలువ దగ్గర లారీ ఢీ కొట్టడంతో టాటా ఎస్ వాహనం బోల్తా పడింది. విశాఖ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన కానిస్టేబుల్ ఎస్ రవికుమార్ వాహనంలో భారీగా నగదు ఉన్నట్లు గుర్తించారు. తౌడు బస్తాల మధ్యలో మొత్తం 7 బాక్సుల్లో నగదు తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనంలో ఒక్కసారిగా భారీ నగదును చూడడంతో కంగారు పడిన కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు నగదును వీరవల్లి టోల్ ప్లాజాకు తరలించి లెక్కించారు. నగదు మొత్తం దాదాపు 7 కోట్లు ఉంటుందని చెప్పారు. వ్యాన్ డ్రైవర్కు గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.